కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఓ పరువు హత్య జరిగింది. తన కూతురు ఓ వ్యక్తితో ప్రేమలో పడటంతో సొంత తల్లిదండ్రులే ఆ అమ్మాయికి విషమిచ్చి గొంతు పిసికి హత్య చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా పోలీసులు ఆ తల్లిదండ్రులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. సైదాపూర్ మండలంలోని శివరాంపల్లికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న రెడ్డి అర్చన అనే స్టూడెంట్ అదే గ్రామానికి చెందిన పోలు అనిల్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. గమనించిన తల్లిదండ్రులు పలుమార్లు మందలించిన మారకపోగా అనిల్ తరచు ఇంటికి వచ్చిపోతున్న విషయాన్ని తెలుసుకున్న అర్చన తల్లిదండ్రులు రెడ్డిరాజు, లావణ్యలు పథకం ప్రకారం అర్చనకు పురుగుల మందు తాగించారు. అనంతరం చనిపోదు అనే అనుమానంతో గొంతు పిసికి హత్య చేశారు. అనంతరం సైదాపూర్ పోలీస్ స్టేషన్లో కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదు చేశారు. కాగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో అర్చన హత్యకు గురైనట్లు రిపోర్ట్ రావడంతో పోలీసులు విచారణ చేపట్టి రాజు, లావణ్యలను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఈ మేరకు హుజురాబాద్ ఏసీపీ మాధవి మీడియా సమావేశంలో వెల్లడించారు. కార్యక్రమంలో హుజూరాబాద్ రూరల్ సిఐ పులి వెంకట్ గౌడ్, సైదాపూర్ ఎస్ఐ తిరుపతి ఉన్నారు. రెడ్డి అర్చన నాకు ఏ సంగతి తెలియదు సార్. మేము వరి కొత్త అంటే వరి కాడు ఉన్నాం. మా బిడ్డ మోడల్ స్కూల్ నుంచి వెళ్ళి ఇంటికి వచ్చారు. అందరం వచ్చినాక అంటుకొని అందరం భోజనం చేసినాం. బిడ్డ మంచిగా చదువుకోవాలని చెప్పిన సరే డాడీ అన్నది. అంతే ఇక ఆమె మాకు కాస్ట్ వచ్చింది. మా భార్యకు జ్వరం వచ్చింది. ఆమె వండుకున్నది. నాకు సుతా పానం మంచిగా లేదు. ఇక మా పెద్ద బిడ్డ రేపు ఇవాళ పరీక్ష ఉండే ఆమె రాసుకుంటాను. మా చిన్న బిడ్డ ఇద్దరు ఉన్నారు, అదే రూమ్లో ఉన్నారు. ఇక రాసుకుంటా ఆమె వండుకున్నది. ఈమె రాసుకుంటా ఈమె వండుకున్నది. ఇక పండుకొని హఠాత్తుగా మా పెద్ద బిడ్డకు మాకు 4 గంటలకు తెలివి వచ్చింది. తెలివి వచ్చి చూసే వరకు హఠాత్తుగా చచ్చిపోయి కనిపించే వరకు అయ్యో బిడ్డ ఎందుకు ఇట్లా అయిందని అటు ఇటు అని కొట్టుకున్నాం, మొత్తుకున్నాం, గుద్దుకున్నాం. ఏది చేసినా కానీ ఏది సప్పు లేదు. మంది మీద ఎవరికి మీద నాకు అనుమానం లేదు. ఆరోగ్య సమస్యలంటే ఉన్నది సారు, కడుపు నొప్పి ఉన్నది. దాని గురించే కోర్సు వాడుతున్నా, గోళీలు వాడుతున్నా 3 నెలల బట్టి. చెప్తేనే తీసుకుపోయిన దవాఖానకు. ఇక ఆమె ఏమైంది అన్నది ఇక నాకు తెలియదు సార్. ఇక అంతే, తెల్లారి వరకు ఇక చనిపోయింది. సైదాపూర్ మండలంలో శివరాంపల్లి గ్రామానికి చెందిన ఒక బాలిక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయి. అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పోలు అనిల్ అనే వ్యక్తితో ఆ వ్యక్తి ఆ అమ్మాయిని ప్రేమ దాంట్లో వ్యామోహంలో పడివేసి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని వెంటపడటం వల్ల మేబీ ఆ అమ్మాయి కూడా సపోర్ట్ చేసిందని తెలిసింది. ఆ సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఫాదర్ మదర్కి ఒక 3 months నుంచి ఆ అమ్మాయితోటి చాటింగ్ చేస్తుంది అని తెలిసిన తర్వాత తండ్రి మందలించినా కూడా అమ్మాయి వినకపోవడంతో ఆ పిల్లవాడు ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి కూడా వచ్చి వెళ్ళినట్టు తెలిసింది. దట్ ఈస్ ఆన్ 14th November. అయితే తండ్రికి ఏ విషయం తెలిసిన తర్వాత అమ్మాయిని కొంచెం కోపం చేస్తే అమ్మాయి ఆ అబ్బాయిని ఎక్కడ వెళ్ళిపోతుందో చెప్పినా వినట్లేదు అనే ఒక భయంలో ఆ పిల్లని పాయిజన్ ఇచ్చి ఆ పాపని పాయిజన్ ఇచ్చి మళ్ళీ ఎందుకన్నా మంచిది మళ్ళీ బతుకుతుందేమో అనే ఉద్దేశంతో గొంతు నులిపి కూడా తండ్రి సొంత తల్లిదండ్రులు ఆమెని చంపేసి తెల్లారి పొద్దున ఆమెని పోలీస్ స్టేషన్లో ఒక దరఖాస్తు ఇచ్చారు. ఆమెకి కడుపు నొప్పి ఉంది, అందువలన చనిపోతుంది, ఆరోగ్యం మంచిగా లేక ఇబ్బంది పడతా చనిపోయింది, పాయిజన్ తీసుకోవాలని కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ కొంచెం మాకు సమాచారం అందింది ఆమె ఎట్లాంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసినాం. ఆ సిచ్యువేషన్ అంతా కూడా కొంచెం మాకు సస్పిషియస్ అనిపించి దాని మీద పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత దానికి సపోర్టివ్గా మాకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా రావడం జరిగింది. ఇది గొంతు నులిమి చనిపోతే హైరాయిడ్ బోన్ అనేది ఫ్రాక్చర్ ఉంటుంది. సో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో ఫ్రాక్చర్ వచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫాదర్ని పిలిపించి మేము ఫాదర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో అతని ఇంటికి వెళ్తే అతనికి భయం వేసి అతను ఏం చేశాడంటే ఆ గ్రామంలో ఒక సర్పంచ్ దగ్గరకు పోయి అవును నేనే చంపినా, నేను నా భార్య కలిసి చంపినాం, ఎక్కడైతే మా పరువు పోతుందో మనం చెప్పిన మాట వినకుండా ఈ అమ్మాయి అతనితో వెళ్ళిపోతుందో, ఈ పోలు అనేట ఆయన మ్యారీడ్ వైఫ్తో గొడవలుండి 498 కేసు కూడా ఉంది ఇదే పోలీస్ స్టేషన్లో.
అతను ఎక్కడ వలలో పడింది కాబట్టి ఆ అమ్మాయి చిన్నపిల్ల చెప్తే వింటదో లేకపోతే మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందేమో అన్న భయంతో నాకు ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయి పెద్ద పాప ఉంది, కుటుంబం బరువు పోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అనుకొని ఇద్దరు కలిసి అదే రోజు రాత్రి ఆ అమ్మాయిని పురుగుల మందు తాగించి తర్వాత ఆమె గొంతు నులిమి కూడా చంపేసినట్టుగా మాకు అతను ఉప సర్పంచ్ గారి దగ్గర కన్ఫెస్ అయితే వారు ఇచ్చిన సమాచారం మేరకు ఈరోజు సెక్షన్ ఆల్టరేషన్ చేసి అతను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. కస్టడీలో తీసుకున్న వెంటనే అతని భార్య ఇద్దరు కూడా వాళ్ళు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. దాని మీద ఈరోజు అరెస్ట్ చూపించి మేము జ్యుడిషియల్ కస్టడీకి పంపాం.